హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది నిన్నటి వ్లాగ్. నిన్న మధ్యాహ్నం అయితే మేము ఫ్రాన్తో ఒక 2 రెసిపీలు అయితే చేసుకున్నాం. అవన్నీ చూపించుకుంటూ సరదాగా మాట్లాడుకుందాం. ఇంకా నిన్న గోల్డ్ సిల్వర్ షాపింగ్ కూడా వెళ్ళామన్నమాట. అది కూడా ఈ వీడియోలో చెప్తాను. మరి సమ్మర్ అయిపోవచ్చింది, మామిడి పళ్ళు అయిపోతున్నాయి. దాంతోపాటు సమ్మర్ స్పెషల్ అయిన చింత చిగురు ఇలాంటివి కూడా అయిపోతాయి కదా. సో రొయ్యలు చింత చిగురు కాంబినేషన్లో మంచి కర్రీ అయితే నేను కుక్ చేసుకున్నామండి. అదే కాకుండా ఫ్రాన్ని సింపుల్గా ఫ్రై కూడా చేసుకున్నా. ఆ రెసిపీస్ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందైతే ఫ్రాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు లెమన్ జ్యూస్ వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఒక ప్యాన్లో వేసి పసుపు ఉప్పు కారం వేసి వాటర్ ఏమి వేయకుండా మూత పెట్టి అలా కుక్ చేసుకుంటే ఫ్రాన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి అది ఫ్రాన్ ఆ వాటర్తోనే కుక్ అవుతుంది అనమాట. సో వాటర్ మొత్తం ఇంకిపోయి దగ్గరగా అయిపోయిన తర్వాత ఫ్రాన్ని తీసి సెపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్ని కొంచెం క్లీన్ చేసుకొని కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్ వేసి కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మెత్తబడడం కోసం పసుపు ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై అయ్యాక మనం పసుపు కారం ధనియాల పొడి వేసి ఉల్లిపాయలు బాగా బాయిల్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రాన్, వాటిని తీసుకొచ్చి ఇందులో వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రాన్ డైరెక్ట్గా వేసాకన్నా కూడా ఇలా బాగుంటుందని చెప్పాను కదా. నేనైతే చింత చిగురు ఫ్రాన్ కాంబినేషన్లో కుక్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైము. బాగా నచ్చింది మా ఇంట్లో అందరికీను. మీరు ఎక్కువగా ఫ్రాన్తో ఎలాంటి రెసిపీస్ చేసుకుంటారో కామెంట్ చేయండి. ఫ్రాన్ కాంబినేషన్లో బెండకాయ ఫ్రాన్ కూడా నాకు చాలా నచ్చుతుంది. ఇంతకుముందు ఒకసారి ప్రభాస్ ఇంటర్వ్యూలో చూశాను. అప్పుడే నేను ఫస్ట్ టైం వినమనమాట బెండకాయ రొయ్యల కాంబినేషను. అప్పుడు ఆ వీడియోలో చూసి ట్రై చేశాను. అది కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మేము ఎక్కువగా ఫ్రాన్ ఫ్రై లాగా ఇష్టపడతాం, ఎక్కువ గ్రేవీ కర్రీస్ ఇష్టపడవు. కానీ ఈ మధ్యన ఇవి ట్రై చేస్తున్నాను అనమాట. బెండకాయ రొయ్యలు చింత చిగురు రొయ్యలు అవి ఫ్రాన్లో కొంచెం వాటర్ వేసి అవి మూత పెట్టి ఉడికించుకోవాలి. అది ఉడికేలోగా మనం ఇక్కడ చింత చిగురుని ఇలా నలిపి పెట్టుకుంటున్నాను. చింత చిగురు ఎక్కువ ముందుగా మనం ఇలా చేసి పెట్టుకున్న బ్లాకిష్ వచ్చేస్తుంది. సో అవి ఉడికేలోగా మనం జస్ట్ ఇలాగా కొన్ని చింత చిగురు తీసుకొని ఇలా చేతిలో రబ్ చేస్తే ఇలా కాడలు సెపరేట్ అయిపోతాయి. ఇలా తీసుకున్న వాటిని కొంచెం ఒకసారి క్లీన్ చేసి పెట్టుకొని మనం ఉడుకుతున్న ఫ్రాన్లో వేసుకోవాలి. ఈ చింత చిగురు లాస్ట్లో వేస్తే సరిపోతుంది, మరి ముందు నుంచి అక్కర్లేదు. ఇలా రబ్ చేసుకోవడం కూడాను జస్ట్ కొంచెం ముందే చేసుకోవాలంట, లేదంటే నల్లబడతాయి. సో పెద్ద కాడలు ఏమైనా ఉంటే వాటన్నిటిని తీసుకొని వాష్ చేసి చింత చిగురు ఫ్రాన్లో వేసుకున్నాను. ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంది, నచ్చింది. కానీ పులుపు సరిపోలేదని అనిపించింది. ఏంటంటే చింత చిగురు ఇంకొంచెం వేసుంటే బాగుండేమో అనిపించింది నాకు. ఏమో ఎక్కువ పులుపు అయినా తినలేం కదా అని నేను కొంచెం భయపడ్డాను. కానీ ఇంకొంచెం పులుపు వేసి ఉంటుంటే ఇంకా బాగుండేది. మేము ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాము. సీ ఫ్రాన్ అనమాట. ఇప్పుడు పెద్ద బాక్సెస్తో థర్మోకాల్ బాక్సెస్లో ఐస్ పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, అలా ఫ్రెష్గా తీసుకున్నాం మేము. థర్మోకాల్ బాక్స్లో పెట్టి మాకు పంపించారనమాట, మేము తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే. ఒకరోజు ఫ్రాన్ బిర్యానీ కుక్ చేసుకున్నాం, ఇంకో రోజు ఫ్రాన్ చింత చిగురు కూర, ఇంకొన్ని అయితే డైరెక్ట్గా ఫ్రైలా చేసుకున్నాం. మా ఇంట్లో మా పిల్లలకైతే ఫ్రైలా ఎక్కువ ఇష్టం అనమాట. సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఫిష్ అవి ఏంటంటే ముళ్ళులు తీసుకోవాలి, కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఫ్రాన్ అయితే మాత్రం ఇలా డైరెక్ట్గా తినేయచ్చు కదా, ఇంకెందులో బోన్స్ కానీ లేకపోతే ముళ్ళులు కానీ ఏం ఉండవు. సో ఫ్రాన్ మా ఇంట్లో చాలా ఇష్టం అనమాట. కొన్ని ఫ్రాన్ని సపరేట్ చేసి పెట్టి ఇప్పుడు దీన్ని ఫ్రై చేస్తున్నాను. కొన్నిసార్లు ఫ్రాన్ సూప్ కూడా చేస్తుంటానండి, అది కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్రాన్ అయితే కొన్ని ఫ్రాన్ని మా అబ్బాయి కోసం, అంటే మేము తీసుకొచ్చింది సోమవారం మేము తినము. సో మా అబ్బాయి ఒక్కడి కోసం కొంచెం వాడు ఒప్పుకోలేదనమాట ఫ్రాన్ చూసి. సో కొంచెం ఇలా ఫ్రై చేసి వాతానికి ఇస్తున్నాను. ఇప్పుడు కొన్ని ఫ్రాన్ తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకొని ఇందులో పసుపు ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు లెమన్ జ్యూస్ కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల మనం ఎప్పుడు కుక్ చేసినా కూడాను లోపలికి మసాలాలు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మ్యారినేట్ చేసి ఇలా పెట్టుకున్నాక మనం ఎప్పుడైతే కుక్ చేసుకుంటామో జస్ట్ ఆ ముందు మనం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ని మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకోకూడదండి. మ్యారినేట్ చేసేటప్పుడు ఈ మసాలాలు అవి వేసుకొని మూత పెట్టి వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మసాలాలు బాగా పడతాయి, లేదంటే బయట పెట్టుకున్నా పర్వాలేదు. నేను ఒక 1 అవర్ అలా విడిచిపెట్టేసాను అనమాట. విడిచిపెట్టేసి నేను కుక్ చేస్తాను అనేటప్పుడు కార్న్ఫ్లోర్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. మా అబ్బాయికి ఏంటంటే ఏం వండినా కూడా పైన లేయర్లా రావాలన్నమాట, అంటే పకోడీ బజ్జీ ఆ టైప్లోని. సో కార్న్ఫ్లోర్ కొంచెం ఎక్కువ వేస్తాను దానికోసం. ఇలా వేసి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను.
ఇప్పుడు ఫ్రాను ఫిష్ మనం ఒకసారి కుక్ చేసుకున్నాక ఆయిల్ని అయితే రీయూజ్ చేయడానికి అవ్వదు కదా. నార్మల్గా ఫ్రాను ఫిష్ అనే కాదు, మనం ఏవైనా డీప్ ఫ్రై చేసుకున్నాక ఆయిల్ని వాడకపోతేనే చాలా బెటర్ అనమాట. కానీ మనకి మనసు ఒప్పుకోదు కదా, వాడేస్తూ ఉంటాము. సో అలా ఇబ్బంది లేకుండా కొంచెం ఆయిల్లో మనం కుక్ చేసుకోవడం నేర్చుకుంటే ఇంక ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో తక్కువ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్లోనే ఇలా ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసేస్తున్నాను. జస్ట్ రెండో వైపుకి ఇలా ఫ్లిప్ చేసుకొని, కొంచెం టైం టేకింగే కానీ మనకి ఇప్పుడు ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ అవ్వదు, ఆయిల్ కూడా మనకి వేస్ట్ అవ్వదు అనమాట. సో ఇలా ఆయిల్ని స్ట్రెయిన్ చేసి సైడ్కి తీసుకుంటున్నాను. ఈ ఫ్రాన్ని నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేడి కాకముందు వేస్తాను. సో లేయర్ కొంచెం సెపరేట్ అయిపోయింది. మనం ఫ్రాన్ ఏంటంటే ఎప్పుడైనా కూడా, ఇప్పుడు ఏ డీప్ ఫ్రై ఐటమ్ అయినా కూడా ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మనం వేస్తేనే పైన లేయర్ సెపరేట్ అవ్వకుండా ఉంటుంది. సో నెక్స్ట్ కొన్ని బ్యాచ్ కూడా ఇలా ఫస్ట్ వాయ్ అయ్యాక సెకండ్ బ్యాచ్ కూడా ఇలా కొన్ని వేసుకున్నాను. ఈ ఫ్రాన్ డీప్ ఫ్రై అనమాట. అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్గా ఏదైనా తినాలి అనిపించినప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ అయితే చిన్న షాపింగ్ అయితే వచ్చాము. మేము యాక్చువల్లీ గోల్డ్ షాపింగ్ అస్సలు ప్లాన్ చేయలేదు. మా చిన్న బాబుకి బంగారం కడియాలు ఉండేవి, మా డాడీ వాళ్ళు తన బారసాలకి ఇచ్చారు. అవి ఏంటంటే బాగా వంచి బెండ్ చేస్తాడు. అవి ఎక్స్చేంజ్ ఇచ్చి ఏదైనా ఐటెం తీసుకుందాం అనుకున్నాం. సో ఇక్కడ విజయవాడలోనే ఇది ఫస్ట్ టైం అనమాట. బీసెంట్ రోడ్ నుంచి కొంచెం ఇలా వస్తే ఇక్కడ మనకి అన్ని జ్యువెలరీ షాప్స్ ఒకే దగ్గర కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మేము పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ అని అక్కడికి వచ్చాం, దేవి పవిత్రకి వచ్చాం. ఇక్కడ ఈ షాప్స్ అయితే ఇవన్నీ నేను ఫస్ట్ టైం చూడడం అండి. మొత్తం పెద్ద చాలా ఎక్కువ షాప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. బంగారం మెరుగు పెట్టిన షాపులు, వెండి మెరుగు పెట్టేవి, ఇంకా పెరల్స్, సిల్వర్ ఐటమ్స్ అయితే కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడం. ఎప్పుడు మామూలు ఖజానా, లలిత వీటికి వెళ్ళడమే తప్ప ఇంకా చిన్న షాపింగ్ అయితే చేశాను. కనిపిస్తుందో లేదో చిన్న లాకెట్ తీసుకున్నాను. ఇప్పుడున్న రేట్లకి బంగారం కొనడం చాలా కష్టం. అందుకే చిన్న లాకెట్ 1 గ్రామ్లోనే. నా దగ్గర లాకెట్స్ ఉన్నాయి కానీ వాటికి ఏంటంటే అన్ని దేవుడి బిళ్ళలవే ఉన్నాయి. ఫ్యాన్సీది ఒక్కటైనా తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఎక్కువ బడ్జెట్ కూడా లేదు కాబట్టి జస్ట్ 1 గ్రామ్లోనే ఒక హార్ట్ సింబల్లోని తీసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలకి డైలీ యూజ్కి వీటికి బాగుంటుందని సిల్వర్లోని బ్రేస్లెట్స్ తీసుకుందామని అయితే వేరే షాప్కి వస్తున్నాం. అంటే వాళ్ళది ఇంకో బ్రాంచ్ ఉందని చెప్పారు. కనిపిస్తుందా, పవిత్ర బీడ్స్ అండ్ డైమండ్స్ అని. ఇది బీసెంట్ రోడ్ నుంచి మనం అలా వస్తే అక్కడ క్రాస్ రోడ్స్ ఆపోజిట్లో ఈ షాప్ ఉంటుందన్నమాట. ఇక్కడ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడున్న ప్రైసెస్కి మనం బంగారం అంత ఎఫర్ట్ చేయలేం కాబట్టి బీడ్స్లోని సిల్వర్ జ్యువెలరీలో చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. మా పిల్లలిద్దరి కోసం బ్రేస్లెట్స్ అయితే ఇక్కడ చూసాము. మా చిన్నోడి కోసం తీసుకున్నాం అనమాట బ్రేస్లెట్. చాలా బాగుంది. వాడికి ఏంటంటే ఇప్పుడు బంగారంవి ఉన్నాయి కానీ అవి కొంచెం అంటే అంత వెయిట్లో మనం బంగారం తీసుకోవాలంటే చాలా కష్టం కదా. అవి బాగా బెండ్ చేసాడు. సో సిల్వర్లోని చాలా స్ట్రాంగ్ అయితే తీసుకున్నాం. అది ఎంత రఫ్గా వాడినా పర్వాలేదు కదా అని చెప్పి ఇంకా మేము వచ్చేసరికి కొంచెం క్లోజింగ్ టైం అయిపోవచ్చింది. సో షాప్స్ అవి కొంచెం గాబరగా ఉన్నాయి కానీ లేదంటే నిజంగా చాలా బాగున్నాయి కలెక్షన్. ఈ పెరల్స్లో ఇంకేదైనా ఐటెం తీసుకుందాం అనుకున్నా, ఇంకోసారి అయితే రావాలి. పెరల్స్లో మంచి కలెక్షన్ అయితే ఉంది. బీడ్స్లోని వీటిలో సిల్వర్ జ్యువెలరీలో అనమాట. మనకి ఏ కలర్ కావాలన్నా ఎలాంటి మోడల్ కావాలన్నా కస్టమైజ్ కూడా చేసిస్తారంట. ఈ సిల్వర్ జ్యువెలరీ షాప్లోని కలెక్షన్ అయితే బాగుంది. నాకు తక్కువ ప్రైస్కే ఈ సిల్వర్ బ్రేస్లెట్ వచ్చిందనమాట. వీళ్ళకి ఆన్లైన్ పేజ్ కూడా ఉంది. ఇంకోసారి టైం ఉన్నప్పుడు మంచి ఐటమ్స్ ఏవైనా తీసుకోవాలి. ఇదిగోండి నేను తీసుకున్న లాకెట్ అనమాట. చాలా సింపుల్ది, 1 గ్రామ్ పడింది. ఇంకా చిన్న బ్రేస్లెట్ అనమాట. ఇదే ఈ సంవత్సరం షాపింగ్. ఇంకా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.